అందరికీ జై భీమ్. నేను రఘుకుమార్ సికింద్రాబాద్ మాలమాట రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నది ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలో ఆదివారపేట అని ఒకటి ఉంది. ఈ ఆదివారపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ఉంది. ఈ గురుకుల పాఠశాలలో కొన్ని విచిత్రమైన కార్యకలాపాలు మొదలైనవి. అదేంటంటే, డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం ప్రభుత్వం ఈ హాస్టల్లో విద్యార్థులకి ట్యాబ్లు ఇచ్చింది. ఈ విషయం అందరికీ కూడా తెలుసు. ఈ ట్యాబ్లో ఖచ్చితంగా కొన్ని గూగుల్లో కొన్ని అకౌంట్లు ఉంటాయి. గూగుల్ బిజినెస్ అకౌంట్ అని, పర్సనల్ అకౌంట్ అని, అదేవిధంగా చైల్డ్ అకౌంట్ అని. కానీ ఈ ట్యాబుల్లో ఏ మెయిల్ వేసారో నాకు తెలియదు. ఖచ్చితంగా చిల్డ్రన్కి సంబంధించిన మెయిల్ వేయాలి. కానీ ఈ మెయిల్లో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, ఈ ట్యాబుల్లో బ్లూ ఫిల్మ్స్ చూస్తున్నారు. ఇలా బ్లూ ఫిల్మ్ చూడడం వల్ల ఈ 2 నెలల్లో ఈ ఆదివారపేట ఈ గురుకుల పాఠశాలలో 2 పిల్లల్ని ప్రిన్సిపాల్ గారు టీసీలు ఇచ్చి పంపించడం జరిగింది. కానీ ఇంకా కూడా 2-3 మీద కూడా టీసీలు ఇచ్చి పంపించాలని ప్రిన్సిపాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం నా వరకు వచ్చింది. ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది. నేను ప్రిన్సిపాల్కి, అదేవిధంగా విద్యాశాఖ వీళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను, పిల్లలకి ఇచ్చే ట్యాబ్లో గూగుల్లో ఈ బ్లూ ఫిల్మ్స్ అనేవి ఈ వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అయింది? పిల్లలకి ఇచ్చిన ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ వెబ్ అనేది ఓపెన్ అవ్వకూడదు కదా, ఎందుకు ఓపెన్ అవుతుంది? దీని మీద మీరు చర్యలు తీసుకోలేదా? ఇప్పుడు బ్లూ ఫిల్ము ఈ ట్యాబుల్లో పిల్లలు చూస్తున్నారంటే కారణం ఎవరిది, తప్పు ఎవరిది? పిల్లలు తప్ప, పేరెంట్స్ తప్ప, లేకపోతే అధికారులు తప్ప, లేకపోతే ట్యాబ్ ఇచ్చిన ప్రభుత్వం తప్ప? ఈ ప్రిన్సిపాల్, అదేవిధంగా ఈ వార్డెన్లు ఏం చేస్తున్నారు? బ్లూ ఫిల్మ్ చూడడానికి వాళ్ళకి వెబ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ వెబ్ ఓపెన్ అవ్వకూడదు కదా. ఓపెన్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? ఈ ప్రిన్సిపాల్ది, ఇది యాజమాన్యంది. ఖచ్చితంగా బ్లూ ఫిల్మ్ చూడడానికి సగం అథారిటీస్ ఇచ్చింది ఈ ప్రిన్సిపల్, అదేవిధంగా ఈ వార్డెన్, దీనికి సంబంధించిన అధికారులు. అలాగని ఈ బ్లూ ఫిల్మ్ చూసిన పిల్లల్ని టీసీ ఇచ్చి పంపించడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు ఎవరో ప్రేరేపించారు? తప్పు చేయడానికి కారణం ఏంటి? ఎందుకు తప్పు చేశారనేది ఈ యాజమాన్యం ఆలోచించాలి. ఆలోచించుకుని టీసీలు ఇచ్చి పంపించడం కరెక్ట్ కాదు. మీరు చేసిందే తప్పు. అసలు ఈ ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ వెబ్ అనేది ఓపెన్ అవుతుందంటే దానికి కారణం ఎవరో చెప్పండి? ప్రిన్సిపాల్, వాళ్ళని చూడాల్సిన వార్డెను, దానికి సంబంధించిన అధికారులు, ప్రభుత్వ అధికారులు. మీరు తప్పు చేసి పిల్లలకు టీసీలు ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఖచ్చితంగా దీన్ని నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా ఈ ట్యాబ్లు ఇవ్వద్దు నేను అన్నాను. ఈ ట్యాబుల్లో చిన్నపిల్లల మెయిల్ వేసి, చైల్డ్ మెయిల్ వేసి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి. పిల్లలు ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా ఈ ట్యాబ్లు వాడే విధంగా మీరు చర్యలు తీసుకోండి. దయచేసి పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు, టీసీలు ఇవ్వద్దు, టీసీలు ఇచ్చే కార్యక్రమం చేయొద్దు. టీసీలు ఇచ్చే ముందు మీ ఉద్యోగాలు తీయాలి. దీని మీద ఖచ్చితంగా నేను ప్రిన్సిపాల్తో మాట్లాడడం జరిగింది. ఆయన 9 రోజులు ట్రైనింగ్లో ఉన్నారంట. ఖచ్చితంగా 9 రోజుల తర్వాత నేను ఖచ్చితంగా హాస్టల్కి వెళ్తాను. నేను హాస్టల్కి వెళ్ళి దీని సంగతి ఏంటో నేను తేలుతాను. ఖచ్చితంగా ఈ ప్రిన్సిపాల్ మీద, వార్డెన్ మీద, దీనికి సంబంధించిన అధికారుల మీద ఖచ్చితంగా నేను కేసు అయితే వేస్తాను. పిల్లలతో తప్పు అయితే కాదు, పిల్లలకు ప్రేరేపణ ఎలా కలిగింది? ఈ పిల్లల్ని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ట్యాబ్లో గూగుల్ ఎలాగొచ్చింది? ఈ ట్యాబ్లో బ్లూ ఫిల్మ్ చూడడానికి ప్రేరేపణ ఎలా జరిగింది? వాళ్ళకి ఐడియా ఎలాగొచ్చింది? వాళ్ళు గూగుల్లో ఎలా చెక్ చేశారు? ట్యాబ్లు ఎందుకు సపోర్ట్ చేసినాయి? బ్లూ ఫిల్మ్ చూడడానికి ట్యాబ్లు ఎందుకు సపోర్ట్ చేసినాయి అనేది ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా ఎవరు వదిలిపెట్టేది లేదు. పిల్లల జీవితాలతో ఆడుకుంటే ఖచ్చితంగా వదిలేదు లేదు. ఖచ్చితంగా ఈ వారంలో నేను వెళ్తాను. ప్రిన్సిపాల్కి, అక్కడ అధికారులకి, మొత్తం అందరి మీద నేను కంప్లైంట్ చేస్తాను. ఇది ఖచ్చితంగా చాలా పై వరకు తీసుకెళ్తాను. పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు. జై భీమ్. మీరు రఘుకుమార్ సికింద్రాబాద్ మాలమహాన్ రాష్ట్ర గారి. ఏమన్నా నేను మాట్లాడిన దాంట్లో తప్పులు ఏమంటే కనుక నాకు కాల్ చేయండి. 99499663. జై భీమ్.